మళ్ళీ అప్లై చేసి మా దేవేందర్ భాయ్ అప్లై చేసి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ లేదు మేము ఇచ్చే పరిస్థితి లేదు, క్లాత్ వర్క్ కార్డు ఇబ్బంది అవుతుంది అని మేము క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలం, ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టాం, మంచిగా నిజాయితీ చేస్తాం అంటే మళ్ళా భయపడ్డారు, పర్మిషన్ ఇవ్వమన్నారు. పేరుకి ఏమో ప్రజాపాలన, కానీ రేవంత్ రెడ్డి గారు చేస్తుందేమో పంగనామాలు పెట్టే పాలన. అందరి పంగనామాలు పెట్టే మాట చెప్పి తప్ప ఒక్కటి కూడా ముందుకు సాగే పరిస్థితి లేకపోతే తప్పని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని రైతాంగం పక్షాన గొంతును వినిపించడానికి, నిలదీసి అడగడానికి ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు ఇప్పుడు రాబోతా ఉన్నారు, మన పక్షాన మాట్లాడబోతా ఉన్నారు అనేటువంటి వాస్తవం. ఏం జరుగుతున్నది? అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నట్టు భయం ఎందుకు? ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి అగ్రికల్చర్ గురించి తెలియదు. వానికి భూమి కనబడితే రియల్ ఎస్టేట్ దంద కనబడుతుంది తప్ప అగ్రికల్చర్ గురించి కనబడదు. రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలి, దాని మీద ఎట్లా వ్యాపారం చేయాలి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు, నేనంటున్న మాట కాదు. ఇంతకుముందుకే మంచిగుంటారని ఆయన తల ఏదో ఒకటి చేసుకొని బయటపడ్డాం. కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలీబాబా 40 దొంగలు గతంలో ఉండే, కానీ ఇప్పుడు అలీబాబా 4 దొంగలు జమయ్యారు. అలీబాబా ఏమో రేవంత్ రెడ్డి గారు, 4 అన్నదమ్ములు వాళ్ళు జమయ్యారు. మాకు కూడా రూపాయలు దొరకనిస్తారని చెప్పేసి మొత్తుకుంటున్నారు. భూమి కనపడితే ఇష్టపోవాలి అంతే అది పని. దాన్ని గమనించే రైతాంగానికి ఇస్తానటువంటి మాట కట్టుబడి 15,000 రూపాయలు 12,000 ఇస్తా అంటున్నావు. ఆ 12,000 జనవరి 26 నడేస్తా అన్నావు. మా వాళ్ళు గడియార కాడ కూర్చొని గడియారం తక్కువ ఉన్న పనులు సెల్ ఫోన్ చూసుకుంటావు. ఇవ్వబడదు ఆ టిక్కు లేదు తక్కువ లేదు. ఇప్పుడు వరకు రాలేదు. మార్చి 31వ తారీఖు అని పెట్టిండు. మార్చి 31వ తారీఖు ఎందుకు పెట్టిండు ఎరికేనా? తెల్లారితేంది ఏప్రిల్ 1 పొద్దుగాల పెట్టి ఏమంటున్నాడు, ఏమి నమ్మినారా ఏప్రిల్ ఫుల్ అంటున్నాడు దొంగ రేవంత్ రెడ్డి గారు. దానికోసం మార్చి 31 అని పెట్టిండు. ఇనమన్నో సినిమా వచ్చింది గేమ్ చేంజర్ అని, ఈ లంగగాన్ని పెట్టి టంగు చేంజర్ అని సినిమా తీయాలి. మనం అంత దౌర్భాగ్యమైన దయనీయమైనటువంటి పరిస్థితుల కొట్టుమిట్టాడుతున్నటువంటి తెలంగాణలో ఏది పడితే అది మాట్లాడి మన దావూసుకు పోయిండు. 1,78,000 కోట్లు నేను సాధించిన అన్నాడు. ఆడ ఏముండవు, సాధించారు అగ్రిమెంట్ ఉండవు. ఆడ అగ్రిమెంట్ చేసుకోరు, అనుకొని వస్తారు. ఇంకా మాట్లాడిన వాళ్ళతోనే మెగా కృష్ణారెడ్డితో 13,000 కోట్ల ఒప్పందం జరిగిందన్నాడు. మెగా కృష్ణారెడ్డి గారి నీళ్ళు చూపిస్తారు రోడ్డు అవతల, ఈ నీళ్ళు రోడ్డు ఇవతల.